కూతురు అడిగింది, నాకు అనుమానం ఉంది, ముందు పోస్ట్ మార్టం చేయాలంటే అప్పుడు పోస్ట్ మార్టానికి పంపించాం. పోలీసులను పెట్టుకొని సాక్ష్యాలు తారుమారు చేశారంటే, సాక్ష్యాలు లేకుండా చేశారంటే ఎలాంటి వాళ్ళో మీరు గుర్తుపెట్టుకోవాలి. పోస్ట్ మార్టంకి వెళ్తే షాకింగ్ నిజాలు. గొడ్డలతో తలంతా ఇచ్చేసి మొత్తం రక్తం వచ్చి కుట్లేసి అంత్యక్రియలు పంపించే పరిస్థితికి వచ్చారు. రూమ్ అంతా లాగారు. బెడ్రూమ్ అంతా కూడా బెడ్ మార్చలేకపోయారు, కానీ బెడ్ అంతా రక్తం, గోళ్ళంతా రక్తం కడిగారు, కానీ ఆ మరకలు చెదపలేకపోయారు. అక్కడి నుంచి సాయంత్రం డ్రామా మారిపోయింది. ఆ డ్రామాను మీరు చూసే సాయంత్రానికి నా తండ్రి చనిపోయాడు, ఆ రోజు చంపేశారు, ఇప్పుడు ఒకే దిక్కు పెద్ద దిక్కు మా చిన్నాన్న, ఆయన్ని కూడా చంపేశారు, పెద్ద దిక్కు కోల్పోయాను. వాళ్ళ చెల్లెలు నమ్మింది. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇట్ ఇస్ నాట్ దట్ ఈజీ. ఇలాంటి ఓసిడి జబ్బుండే వాళ్ళు ఏం చేస్తారనే దానికి ఇది ఒక ఉదాహరణ మాత్రం. నమ్మితే తెల్లవారి నిద్రలేస్తే ఆ రోజు మాట్లాడలేదు, తెల్లవారి నిద్రలేస్తే సాక్షి పేపర్ చూస్తే నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్రని నా మీద పెట్టేసే పరిస్థితికి వచ్చారు. అదే రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ బయట వస్తాయని కోర్టుకు పోయి, హైకోర్టుకు పోయి స్టే ఆర్డర్ తీసుకొచ్చారు, ఎవ్వరూ మాట్లాడకూడదని గ్యాగ్ ఆర్డర్స్ తీసుకొచ్చారు. అక్కడి నుంచి సానుభూతి పొంది ఎన్నికల్లో గెలిచారు. గెలిచిన తర్వాత వాళ్ళ చెల్లి అడిగితే మరిచిపోమన్నారు. అక్కడి నుంచి ఆ అమ్మాయి రోడ్డు మీద పడి ఇప్పటికి కూడా పోరాడుతూ ఉంది. ఏం చేశారో మీరు అందరూ చూస్తున్నారు. ఇంకా కూడా న్యాయం జరిగే పరిస్థితి కనపడలేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో కొన్ని సమస్యలు ఉంటాయి. ఇదే కాకుండా ఇంకొక పక్కన చూస్తే మనం గవర్నమెంట్లో ఉన్నాం. ఒక కార్యకర్తను కారుతో తొక్కించి కడాన తను చనిపోతే హాస్పిటల్ పంపిస్తే, మనం ఆ హాస్పిటల్ పోయే లోపల చనిపోతే తిరిగి ఆ నెపం మన మీద వేసే పరిస్థితికి వచ్చారు. అక్కడ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎవరైతే భార్య ఉందో ఆ భార్యను పిలిపించి మన మీద ఆరోపణ, ఏదైతే తను బతికించడానికి 104 అంబులెన్స్ ఉపయోగించామో ఆ అంబులెన్స్లో పోలీసు వాళ్ళు చంపేశారని తిరిగి మన మీద ఆరోపణ చేసే పరిస్థితికి వచ్చారు. అది కేసు పెడితే కోర్టు పోయి స్టే తెచ్చుకున్నారు. నిన్నే మీరు ఇక్కడ చూశారు, కడపలో ఆస్తుల కోసం, అది కూడా కబ్జా చేసిన ఆస్తుల కోసం వాళ్ళ ఫాలోయర్ని చంపేశారు. చంపేసి తిరిగి మన మీద వేస్తే పేపర్లో చూసి వేసేశారు. వాస్తవాలు బయట పెడితే మాట్లాడే పరిస్థితులు లేరు. దాన్ని అవాయిడ్ చేశారు, కానీ ఎదురుదాడి చేస్తూనే ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో ఇవన్నీ చేపించే పరిస్థితి వచ్చారు. నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, నా జీవితంలో రాజకీయాలు చేశాను, నేరస్తులతో కాదు, రాజకీయ నాయకులతో రాజకీయాలు చేశా, బేషరతుగా పోరాడా. ఈరోజు మనం చేసేది ఒక నేరస్తులతో రాజకీయం చేస్తున్నాం కాబట్టి మీ మనసులో ఎప్పుడూ అది మనసులో పెట్టుకునే పనిచేయాలి. ఆ సందేహం ఎప్పుడూ మీలో ఉండాలి. ఇంకొక పక్క కుట్రలు చేస్తారు, మన మీద వేస్తారు. మనం అభివృద్ధి చేస్తే వీళ్ళు విధ్వంసం చేస్తారు. వాళ్ళు సంపద కోసం రాష్ట్రాన్ని దోచుకుంటారు. మనం రాష్ట్రం కోసం సంపద సృష్టించడానికి అహర్నిశలు కష్టపడతాం. మంది అభివృద్ధి, వాళ్ళది అవినీతి, విధ్వంసం. ఇది పదే పదే ప్రజలకు నచ్చజెప్పవలసిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. మీరు రిలాక్స్ అయితే అబద్ధమే ప్రపంచం అంతా చుట్టూ వస్తుంది. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకని మనం గుర్తుపెట్టుకోవాల్సింది, దీన్ని ఎప్పటికప్పుడు మనం చేసే పనులు చెప్పడమే కాకుండా దీన్ని సమర్థవంతంగా ప్రజలకు అర్థమయ్యేట్టుగా అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఒక పార్ట్ అయితే,
తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణ. తెలుగుదేశం పార్టీ అంటే సమాజం కోసం పనిచేసే పార్టీ. టీడీపీ వ్యవస్థల్ని ప్రజల్ని ఎప్పుడూ గౌరవించే పార్టీ. కార్యకర్త నుంచి అధ్యక్షుని వరకు క్రమశిక్షణతో పనిచేసే పార్టీ. డిసిప్లిన్ అనేది మన పార్టీ మూల సిద్ధాంతం. ఈరోజే కాదు, పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా అలాంటి క్రమశిక్షణతో మనం పనిచేస్తున్నాం. ఇంకో పక్కన మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజలతో సౌమ్యంగా ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా మీరు పనిచేయాలి. మీరు తప్పు చేస్తే పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా, అధికార యంత్రాంగం తప్పు చేసినా, పార్టీ నాయకత్వం తప్పు చేసినా, నాయకులు తప్పు చేసినా, కార్యకర్తలు తప్పు చేసినా ఆ చెడ్డ పేరు మనకే వస్తుంది. నేను చాలా స్పష్టంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ మధ్య కొన్ని సంఘటనలు జరిగాయి. నేను చాలా బాధపడ్డాను నా జీవితంలో. ఎందుకంటే నేను ఒక యజ్ఞం మారిగా చేస్తే అవతల వాళ్ళు రాక్షసుల మారిగా యజ్ఞాన్ని భంగం చేయాలనుకుంటే, మన వాళ్ళు కూడా సరిగా ప్రవర్తించకపోతే దానివల్ల మనకు నష్టం జరుగుతుంది. అన్నీ ఉండి మనం ముందుకు పోవడం లేదు. నా రాజకీయ జీవితంలో మొట్టమొదటిసారిగా పెను సవాళ్ళని నేను ఎదుర్కొంటున్నా. ఆర్థిక ఇబ్బందులు, కదలలేని పరిస్థితి అన్నీ ఉన్నాయి. కానీ ప్రజలు మాత్రం ఒక మంచి పని చేశారు. అవతల వాళ్లకు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా 94% స్ట్రైక్ రేట్ ఇచ్చారంటే ఇది ఒక చరిత్రని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇక్కడే మీరు చూస్తే మీలో కూడా ఒక ఆలోచనలు రావాలి. ఈరోజు మనందరం కూడా ఎన్డీఏలో ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఉనికిని కాపాడుకోవాలి, ఎన్డీఏ ఐకమత్యాన్ని కాపాడాలి. అందుకే మీరు వాచ్ చేస్తూ ఉంటారు. నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడికక్కడ కనపడినప్పుడు లేకుంటే ఎప్పటికప్పుడు ఆ రిలేషన్స్ మెయింటైన్ చేస్తాం. ఆ మెసేజ్ని రాష్ట్ర ప్రజానీకానికి ఎప్పటికప్పుడు ఇస్తాం. కార్యకర్తలకు, నాయకులకు సంకేతాలు ఇస్తున్నాం. అదే మరి కేంద్రం, మనం ఎన్డీఏలో భాగస్వాములం. ఇక్కడ ఎన్డీఏ ఉంది, ఢిల్లీలో ఎన్డీఏ ఉంది. అందుకే ఏ విధంగా మనం ప్రవర్తించాలో, మనం ఏ ప్రవర్తన వల్ల కూడా అటు కేంద్రానికి ఇటు రాష్ట్రానికి చెడ్డ పేరు రాకూడదని అనునిత్యం మనం పనిచేస్తున్నాం. అందుకే ప్రధానమంత్రి గారిని గౌరవించడం, అదే మరి కొండే ఎన్డీఏ పార్టీస్ని ఎక్కడికక్కడ సమన్వయం చేసుకోవడం ముందుకు పోతున్నాం. ఈ స్ఫూర్తి మంత్రులకు కానీ, జిల్లాల్లో కానీ, గ్రామం వరకు కొనసాగాలి. 2024లో అభ్యర్థులను చూడలేదు, పార్టీలను చూడలేదు. ఎన్డీఏ ఎవరిని సపోర్ట్ చేసి వాళ్ళకు బ్లైండ్గా ఓట్లేశారంటే దానికి కారణం ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవాలి. అది ఒక్క ఎన్డీఏ వల్లనే సాధ్యం, అది కూడా సిబిఎన్ వల్ల సాధ్యమనే ఉద్దేశంతో ఆ రోజు ఓట్లేశారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి.